చిన్న వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20 అధ్యాయం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. ఇంతవరకు బిడ్డలైన వారి ద్వారా జరిగించిన కార్యం అంతటిని బట్టి స్తుతులు స్తోత్రములు. దేవా, కొద్ది సమయము వాక్యము చదువుకున్నాం ధ్యానము కొరకు. అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనటానికైనను తగిన వాడను. కొద్ది సమయము నన్ను మరుగుపరిచి వాక్యము ద్వారా దేవా మీరు మాట్లాడి మమ్ములను బిడ్డలను బలపరచమని వాక్యమయ్య నా యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్మలను దీవించును గాక. ఆమేన్. కూర్చుందాం. మరి మనము ధ్యానము చేసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి గనక ఈ నెల మరి లెంట్ దినములు అనగా శిలువ ధ్యాన దినములు. ఈ శిలువ ధ్యాన దినములు భస్మ బుధవారం ఎంతమంది ఏకీపించారు అమ్మా? ఎక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ ఏమైపోయారు? క్రైస్తవులేనా? క్రైస్తవులని చెప్పుకొనడానికేనా? గనక భస్మ బుధవారము క్రైస్తవ జీవితానికి చాలా ఉన్నతమైన దినము. ఆ దినమే గుర్తు చేసుకోకపోతే మీకెందుకు ప్రార్థన చెప్పండి? ఇలాగ ఎన్ని మాటలు చెప్పినా హెచ్చరించినా మీరేమీ బుర్రలో పెట్టుకోరు. కాబట్టి మరి 18వ తారీఖు భస్మ బుధవారం. ఈరోజు తారీఖు ఎంత? 20. అంటే ఎన్ని రోజులు గడిచిపోయినవి? 4 రోజులు. ఈవేళ మరి విశ్రాంతి దినం కాబట్టి ఈవేళ శిలువ ధ్యాన ప్రార్థన ఉండదు. మరలా రేపటి నుంచి ఉంటుంది. ఈ 4 దినాలు శిలువ ధ్యాన దినములలో మరి దేవుడు గడిపించారు. గనక ఈ ఫిబ్రవరి నెల అలాగే 18వ తారీఖు లోపల మరి మనము జ్ఞాపకం చేసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. గనక మరి మీకు అర్థమవుతుందని క్లుప్తంగా చెప్తాను, వినండి. 1, శిలువ ధ్యానములలో ఉన్నాం కాబట్టి శిలువ ధ్యానము 1 విమోచన ఆశీర్వాదము. మనకి ఏమొచ్చింది? విమోచన ఆశీర్వాదం వచ్చింది. 2, పాప క్షమాపణ దీవెన వచ్చింది. 3, సంఘము. మరి సంఘము కొరకైన దేవుడు తన రక్తం ఇచ్చే సంపాదించిన సంఘములో మనము కూడా ఉండటానికి దేవుడు మనకి దీవెన అనుగ్రహించాడు. 4వది మరి కరుణాధారము. దేవుని యొక్క కరుణ ఆధారాలు మనకి శిలువ ధ్యానమును బట్టి దొరికినవి. 5, మనిషి నీతిమంతుడిగా శిలువ ధ్యానమును బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి మనిషికి నీతిమంతుడు అనే ఆశీర్వాదం వచ్చింది. 6వది గనక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన క్షమాపణ దొరికింది. క్షమాపణ అనే ఆశీర్వాదము యేసుక్రీస్తు రక్తం వలన దొరికింది. 7వది యేసుక్రీస్తు రక్తము వలన సమాధానం అనే ఆశీర్వాదము మనకి దొరికింది. ఏం దొరికింది? మొదటిది ఏం దొరికింది? విమోచన అనే దీవెన దొరికింది. చాలా దీవెనలు ఉన్నాయి. మనిషికి దేవుడిచ్చిన దీవెనలు పుట్టక ముందే
ఆకాశము దీవెన, భూమి దీవెన, పండ్లు పదార్థాలు, నీళ్లు, గాలి, ఎండ, వేసవి ఇవన్నీ కూడా మనిషికి ఇచ్చిన దీవెనలే. బంగారము, వెండి, ధనధాన్యములు, వస్త్రాలు గనక ఇవన్నీ దేవుడిచ్చినటువంటి దానములే. గనక ఇవన్నీ ఆశీర్వాదములే. వాక్యమును దేవుడు దానముగా ఇచ్చిన ఆశీర్వాదము గనక రక్షణ దేవుడు దానముగా ఇచ్చిన ఆశీర్వాదము. యేసుక్రీస్తు ప్రభువుని మన కోసము దానముగా ఇచ్చిన ఆశీర్వాదం. గనక ఇక్కడ ఈ శిలువ ధ్యానములలో మనము మరి నేర్చుకొనవలసినటువంటి అందుకొనవలసినటువంటి దీవెనలు ఉన్నాయి. మొదటిది విమోచన దీవెన. విమోచన దీవెన. ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో చివరి భాగములో చూస్తే మరి ఆయన తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని, మరి ప్రతిగా అనగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. క్రయధనము ఏంటది? మనలో ఉన్న ఈ పాపం అనే రుణముందు చూసారా? ఎవడు తీలేడు, ఎవడు దాన్ని తీలేడు. అందుకే మరి దైవజనులు రాసిన ఈ ధ్యాన పుస్తకంలో ఒక అంశం ఉంటుంది. ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు, గోడలు, బండలు కదిలించడానికి, బద్దలు కొట్టడానికి మరి ఖరీదైన మిషన్లు కనిపెట్టారు. ఖరీదైన మిషన్లు కనిపెట్టారు. గనక పాపాన్ని పడగొట్టే మిషన్ ఏది కూడా ఇప్పటికీ రాలేదు, రాదు కూడా. గనక పాపాన్ని పడగొట్టే యంత్రం ఏది లేదు. పాపాన్ని పడగొట్టే ఆయుధం ఏంటంటే ఒక దేవుని రక్తము. గనక దేవుని రక్తము. గనక ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును ఆయన ఈ లోకములోనికి వచ్చెను. ఏమిచ్చాడు ఆయన? విమోచన. మనుషులను రక్షించడానికి, విమోచించడానికి ఏం పెట్టాడు ఆయన? తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసి ఆ యొక్క పాప నైజము నుండి మనలను విమోచించెను. ఇది మనకు దేవుడు అందించినటువంటి దీవెన. విమోచన ఆశీర్వాదం, విమోచన దీవెన. రెండవదిగా చూస్తే మరి పాప క్షమాపణ దీవెన. పాప క్షమాపణ దీవెన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో ఏముంటుంది అంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది ఏ రక్తము? పాప క్షమాపణ కొరకైన రక్తము. గనక యేసుక్రీస్తు పాపులందరి కొరకు, మనుషుల్లో ఉన్న పాపాలు పోగొట్టడానికి పాప క్షమాపణ నిమిత్తమైంది. ఇది నా రక్తము. ఏది? ఇది నా రక్తము. గనక ఈ పాపము ద్వారా, ఈ యొక్క రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగును. కానుకలు ఇవ్వటం వలన, ప్రార్థన చేసుకోవటం వలన గనక మరి మేలు ఉపకారాలు కలుగుతాయి, కానీ క్షమాపణ మాత్రం కలగదు. గనక మనం హృదయపూర్వకంగా క్షమాపణ దేవుడి దగ్గర అడిగితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము పాప క్షమాపణ కొరకైనా ఇది నా రక్తం అని ప్రభువే చెప్పాను. గనక పాపము విమోచన, పాపము నుండి మనుషులను విమోచించడానికి, పాపులైన మనుషులను క్షమించడానికి పాప క్షమాపణ రక్తము ఇది మనకు దీవెన. గనక పాప క్షమాపణ రక్తము ఇది మనకి దీవెన. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో చూస్తే ఇలాగు రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చాలండి. కాబట్టి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. పాత నిబంధన గ్రంథాల్లో గనక పాపి అయినటువంటి మనిషి
నేను పాపం చేశానని వానికి తెలిస్తే వాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి యాజకుడి దగ్గర నేను పాపం చేశానని చెప్తే వాని పాపానికి ఇరుగుడు ఒక పక్షిని, ఒక పశువును, ఒక గొర్రె గనుక నిష్కళంకమైన ఆ గొర్రెను తెచ్చి వాని పాపానికి ఆ గొర్రెను వధించి ఆ రక్తము పరిశుద్ధమైనటువంటి బలిపీఠము మీద కొంత ప్రోక్షించి ఆ రక్తములో కొంత ఆ పాపం చేసిన వాని బొటన వేలి మీద, వాని బొటన చెయ్యి చేతి వేలి మీద, వాని చెవుల మీద చమిరినప్పుడు వానికి పాప విమోచన కలుగును. అలాగే గనక క్రొత్త నిబంధనలోను ఈ పాత నిబంధనలో పాపము చేసి చనిపోయిన వారు, పాపములో పుట్టి ఇప్పుడు బ్రతుకుతున్న వారు, ఇక ముందరు పుట్టబోయే వారు అందరికి కొరకు కూడా మరి ఈ రక్తము చిందించినదే పాప విమోచన జరగదు. కాబట్టి రక్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించడం వలన ఏం కలిగింది? మనుషులకేం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏది మూలాన కూడా పాప క్షమాపణ కలగదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే మనకు పాప క్షమాపణ కలుగు చేసే రక్తము. ఆ పాపములు క్షమించి దీవెన మనకి ఆశీర్వాదముగా ఇచ్చే రక్తం. మూడవదిగా చూస్తే మరి ఆ అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28వ వచనములో గనక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు ఏం చేశాడంటండి? పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మీరు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడి. గనక 28వ వచనములు చూస్తే బాగా చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, గనక సంఘమునకు ఏమిచ్చాడు దీవెన? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి దీవెన. గనక నన్ను స్వరక్తమిచ్చి దేవుడు పాపము నుండి విడిపించి నాకు దేవుడు ఏమిచ్చాడు? దీవెనిచ్చాడు. గనక దేవుడు తన రక్తమును చిందించి గనక నాకు ఇంత గొప్ప దీవెనిచ్చాడు. దేవుడు మనల్ని కొన్నాడా? దత్త తీసుకున్నాడా? ఎలా కొన్నాడు? తన రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు. గనక ఎలా కొన్నాడు? గనక దేవుడు తన వాగ్దానమును బట్టి దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న వాళ్ళకి ఏం హక్కులు ఉంటాయి? దత్తత తీసుకునే వారికి వారు, దత్తత పొందినటువంటి వారు, దత్తత తీసుకున్నటువంటి వారికి ఏమేమి ఉన్నాయో ఆస్తుపాస్తులు, వారికి ఉన్న మరి ప్రాపర్టీ అధికారం ఏముందో అంతా కూడా ఈ దత్తత పొందినటువంటి వారికి ఏముంటుంది? అధికారం ఉంటుంది. గనక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము మన అందరం, మన కులం ఏదో, మన మతం ఏదో, మన ఎవరికెవరికి అందరికీ తెలిసిన యేసుక్రీస్తునందు ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు, ఒకటే రక్తము, ఒక రక్తము ద్వారానే విమోచింపబడితేమి. కాబట్టి ఇవాళ దేవుడిచ్చిన దీవెన ఏంటంటే మన అందరినీ ఒక మందగా, ఒక సంఘముగా తన రక్తము చేత కడిగి తన మందగా ఏర్పాటు చేసి మన అందరము కలిసి ఈ సంఘములోనికి వచ్చి ఐక్యత కలిగి ఉండటానికి దేవుడిచ్చినటువంటి ఏకైక రక్తము, పరిశుద్ధ రక్తము, స్వరక్తము. గనక మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు అంటే దత్తత తీసుకున్నాడు. ఆయనకున్న మరి ఆస్తులు, ప్రాపర్టీ అంతా కూడా మనదే. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం పొందటానికి సంఘము వెలుపలుంటే ఈ ఆశీర్వాదం రాదు. సంఘం వెలుపలుంటే ఈ ఆశీర్వాదం రాదు. సంఘము లోపలికి వస్తేనే ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు తన్ను ఆ సంఘాన్ని కాపాడడానికి పరిశుద్ధ ఆత్మని అధ్యక్షులుగా పెడతాడంట. ఎవరైనా అధ్యక్షులుగా పెడితే నా సంఘాన్ని గాయి, నా సంఘాన్ని చూసుకో అని అడిగారు. ఎవరు అడిగారు? యేసు ప్రభు అడిగారు. యోహాను గారిని, పేతురు గారిని అడిగారు. గనక ఆ శిలువ శ్రమలు దగ్గరికి వచ్చినప్పుడు
నీవు నా సంఘాన్ని కాయి, నీవు నా సంఘాన్ని, నా గొర్రెల్ని మేపు, నా సంఘాన్ని కాపాడు అని ఇవన్నీ చెప్పుకొచ్చినప్పుడు గనుక అది పేతురు గారికి అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నాడంటే, తండ్రి స్వరక్తం ఇచ్చే సంఘాన్ని కట్టి అందరిని ఐక్యతపరిచాడు. కాపాడే పని ఎవరిదంటే పరిశుద్ధాత్మ తండ్రిది. గనక తండ్రి ఏం చేశాడు అంటే నరమొక్కలు అనేటువంటి మొక్కలని ఏం చేశాడు, ఏర్పాటు చేశాడు. గనక ఉత్పత్తి చేశాడు. ఆ ఉత్పత్తి చేసినటువంటి వాటిలో గనక మంచి సంగతులు ఏర్పాటు చేయాలి. మీకు బాగా అర్థం కావాలంటే, ఒక యజమాని ఒక తోట ఉన్నాడు. ఆ తోటలో ఒక చెట్టు బాగా కాయలు కాసింది. కాయలు కాసినప్పుడు ఆ పండు బాగా కాయలు కాసిన పండు తీసుకొని ఆ పండుని తీసి మరి ఒక దాంట్లో వేసి నలిపేసినప్పుడు అది రసముగా బయటకు వచ్చినప్పుడు ఆ రసాన్ని మరి దానిని రుచి చూస్తేనే ఆ పండు యొక్క రుచి, ఆ రసం యొక్క రుచి ఈ రసంలో కనపడుతుంది. అంటే తండ్రి అయిన దేవుడు ఆ మొక్క వేశాడు. ఆ మొక్క ఫలించినటువంటి మొక్కలో నుంచి వచ్చిన పండు కుమారుడు. ఆ కుమారుడు ఏం చేశాడు, ఎరువేసి దాన్ని బాగా పంట పండేలాగా చేశాడు. కష్టపడ్డాడు, పని చేశాడు. గనక ఆ కష్టపడినటువంటి ప్రతి ఫలానికి గుర్తుగా ఈ కుమారుడు ఏం చేశాడు, నేను నాకు కష్టపడ్డాను కాబట్టి, నేను పని చేశాను కాబట్టి, నేను వేసిన తోట చెట్టు పండు తీసి దానిని రసముగా చేసినప్పుడు దానిని పరిశోధన చేసేవాడు ఎవడంటే పరిశుద్ధ ఆత్మదేవుడు. తండ్రి ఏం చేశాడు, చెట్టు వేశాడు. కుమారుడు ఏం చేశాడు, పంట పండించాడు. ఆ పండుని తీసి రసం చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మ తండ్రి ఏం చేశాడు, దానికి క్లిక్ చేయటం అనగా అది మరి రసం బాగుందో బాగోలేదు దానికి సిఫారసు చేయటం, సర్టిఫికెట్ ఇవ్వటం. అలాగా ఈ కుమారుడైనటువంటి తండ్రి ఏం చేశాడంటే తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని మరి కట్టి కాపాడి పరిశుద్ధ ఆత్మ వశములోనికి కాపాడడానికి అప్పచెప్పాడు. గనక సంఘం వెలుపలు ఉంటే నీకు దీవెన రాదు. సంఘము లోపలికి వస్తే దీవెన వస్తుంది. సన్నిధిలో ఉంటే దీవెన వస్తుంది. సన్నిధికి వేరుగా ఉంటే దీవెన రాదు. కాబట్టి ఇక్కడ ఈ సంఘములోనికి వచ్చినటువంటి వారికి గనక దేవుని కాపుదల అనే దీవెన ఉంది. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కాబట్టి నాకు హక్కు ఉంది దేవుని వాక్యం చదవటానికి, నాకు హక్కు ఉంది ప్రార్థన చేయడానికి, నాకు హక్కు ఉంది దేవుని వాగ్దానాలు ధ్యానం చేసుకోవడానికి. అలాగా వాగ్దానాలు బట్టి ధ్యానం చేయాలి కానీ మరి ఇష్ట ప్రకారంగా ధ్యానం చేయడానికి వెళ్ళకూడదు. కాబట్టి సంఘములోనికి మనం వెళితేనే మరి ఇంత గొప్ప ధన్యత దీవెన మనము అందుకుంటాం. ఇంకా చాలా ముందరికి వెళ్తలేదు. కాబట్టి మరి 4వదిగా చూస్తే కరుణాధారము దొరికింది. ఎక్కడ దొరికింది? దేవుని యొక్క లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి గనక అందులో ఒక లక్షణము కరుణ. గనక కరుణ మరి ధారము ఈ యొక్క దీవెన మనకు దొరికింది. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో ఈ సంగతి ఉంటుంది. చూడండి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణ ఆధారముగా బయలుపరచను. ఏమయ్యుందంట గనక దేవుని యొక్క కరుణ ఆధారము. గనక దేవుని యొక్క కరుణ ఆధారము ఎంత గొప్పదై ఉన్నది. 3వ అధ్యాయము గనక 26వ వచనము రోమాపత్రికలో గొప్ప ఆశీర్వాదము. దేవుని యొక్క క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణ ఆధారముగా పొందితివి. కాబట్టి ఆయన కరుణించడాన్ని బట్టి మనకి ఈ దీవెన వచ్చింది. ఆయన కరుణించడాన్ని బట్టి మనకి ఈ దీవెన దొరికింది. కరుణ ఆధారము దొరికింది. దేవుడు కరుణించకపోతే ఎక్కడ పడుందమో ఎవరికి తెలియదు, ఎక్కడ ఉందమో ఎవరికి తెలియదు. దేవుడు కరుణామయుడు కాబట్టి కరుణించి కాపాడి ఎంతటి గొప్ప అంతస్తుకు తీసుకొస్తే ఇంత గొప్ప కరుణ ఆశీర్వాదములు దేవుడు నీకు శిలువ ధ్యానములో ఇచ్చుటకు కరుణాధారము నీకు దొరికింది. గనక ఈ భాగ్యము దేవుని వాక్యాన్ని బట్టి కరుణ ఆధారము దేవుని ఒక లక్షణ భాగ్యాలు ఇవాళ నీకు దొరికినాయి అంటే నీకు నువ్వు సంపాదించుకోలేదు, నీకు నువ్వు తెచ్చుకోలేదు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఈ యొక్క మరి కరుణాధారము గనక మానవులైన వారికి
ఇది ఎలా దొరికింది? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారములు బయలుపరచను. అలా దొరికింది మనకి. గనక ఇంకొకలాగా దొరకలేదు. ఇంకొకలాగా ఏదైనా అందుకుంటామంటే అలా దొరకలేదు. దేవుడు కరుణ ఆ దీవెన మనకు అందించడాన్ని బట్టి ఆ దీవెన మనకి దొరికింది. చాలామంది నేను లేక నువ్వు ఇలాగ వ్యక్తిగత ఆ సందేహాలు లేక సమాచారాలు పెట్టుకొని గనక ఏ రకంగా చూసినా కానీ పాపం పోకుండా ఏ దీవెన కూడా రాదు. కాబట్టి దేవుడిచ్చిన దీవెనలు చాలా ఉన్నాయి. ఇందులో కరుణాధారముతో కూడిన దేవుడు కరుణించకపోతే రక్షణ ఏది? దేవుడు కరుణించకపోతే సంఘంలోకి ఎలా వస్తాం? దేవుడు కరుణించకపోతే ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఇక ముందేం జరుగుతుందో తెలియదు. దేవుని కరుణ ఆధారములు మానవులమైన మనకు, సంఘమైన మనకు దీవెనగా దేవుడు అనుగ్రహించాడు. ఇది బాగా పట్టించాలి, బాగా తెలుసుకోవాలి దీనిని. సరే, 5వదిగా చూస్తే మనిషి నీతిమంతుడిగా మరి చేయబడ్డానికి కారణాలు యేసుక్రీస్తు ప్రభు రక్తము. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయము 9వ వచనములు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడితిమి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. గనక మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులం. గనక ఏదో దాన ధర్మాలు చేయటం వల్ల నీతిమంతులు కాలేదు. గొప్ప గొప్ప ప్రార్థనలు, ఉపవాసాలు ప్రార్థన చేయడం, పాప క్షమాపణ లేకుండా ప్రార్థన చేయటం వలన ఏం కాలేదు? నీతిమంతులు కాలేదు. ఎలా నీతిమంతులు అయ్యాము? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారానే నీతిమంతులు అయ్యాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, నీతిమంతులుగా ఉంటున్నాం. గనక యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది. గనక ఆయన రక్తము ద్వారానే గనక నీతిమంతులముగా తీర్చబడితిమి. తీర్చబడితిమి, ఊరకనే తీర్చబడలేదు. ఈ అంశము మన దగ్గరికి దీవెనగా ఊరకనే రాలేదు. నీతిమంతులుగా మరి తీర్చబడ్డానికి దేవుడు ఈ దీవెన మనకిచ్చాడు. గనక నీతిమంతుడు అనే దీవెన ఎలాగొచ్చిందంట? నీతిమంతుడు అనే దీవెన ఎలాగొచ్చింది? యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల వచ్చింది, వాక్యము ద్వారా వచ్చింది. నీలో ఆ పద్ధతులు మార్పులు రావటానికి నీతిమంతుడిగా ఆయన రక్తము నీతిమంతుడిగా చేసినట్లుగా మనం గ్రహిస్తున్నాం. ఇది మనకి దీవెనే, ఇది మనకి ఆశీర్వాదకరమే. 6వదిగా చూస్తే క్షమాపణ దొరికింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, 1వ అధ్యాయం 7వ వచనం ఎఫెసీ పత్రిక. దేవుని చూడండి, కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. క్షమాపణ దొరికింది. ఆయన రక్తము గనక మనలోనికి వచ్చుట ద్వారా మనలో ఏం కలిగింది? క్షమాపణ కలుగుతుంది. గనక మనలోనికి ఆయన రక్తం రావడము ద్వారా క్షమాపణ కలుగుతుంది. ఆయన వాక్యం మనలోనికి రావటము ద్వారా మనలను పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉన్న పాపములు ఏం చేస్తున్నాడు? ఒప్పింపచేస్తాడు. గనక పాప క్షమాపణ మరి దీవెన ఇది ఊరకనే రాలేదు. మన మీద డబ్బులు పెడితే కొనుక్కుంటే రాలేదు. గనక మన మీద భక్తిపరులు మనం రాలేదు. మన మీద నీతిమంతుల వరుసలోనికి వచ్చామని రాలేదు. ఎలాగొచ్చింది అది? గనక ఆయన పరిశుద్ధ మరి రక్తమును బట్టి క్షమాపణ దీవెన మనకు దొరికింది. గనక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రతి పాపము గనక యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపము, శరీరములో ఎక్కడ ఒక చోట చెడుగు రక్తము, పాపనైజ రక్తం ఉండక మానదు. అది కూడా లేకుండా చేయగలిగిన పరిశుద్ధమైనటువంటి దేవుని రక్తము చేత మనకి క్షమాపణ అనేటువంటి దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన క్షమించకపోతే మనకి దీవెనేది?
పాపాలు చెప్పుకుంటే దీవెన వస్తుంది. గనక అన్నీ నీకు తెలుసు, అన్నీ నీకు తెలుసు అని పాపాలు దాచిపెట్టుకుంటే క్షమాపణ కలగదు, క్షమాపణ రాదు. గనక పాప క్షమాపణ దీవెన దేవుడు మనకి తన రక్తము ద్వారా మనకిచ్చాడు. గనక జాగ్రత్తగా మనము మసులుకోవాలి. 7వదిగా సమాధానకరమైనటువంటి దీవెన. కొలసే పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొలసే పత్రిక దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. గనక తండ్రి అయిన దేవుడు కుమారుని లోకమునకు పంపించి, ఈ మనుషుల్లో సమాధానము లేదు, కుటుంబాల్లో సమాధానము లేదు, భార్యాభర్తల మధ్య సమాధానము లేదు. మరి గనక లోకములో ఎక్కడా సమాధానము లేదు. ఈ సమాధానము లేని లోకమునకు పరలోకము నుండి దేవకుమారుడిగా, మనుష్య కుమారుడిగా, మనుష్య రూపముతో లోకమునకు వచ్చి ఆయన వాక్యమును ప్రకటించి, ఆ వాక్యము ద్వారా వారు విన్నవారై, వారిలో మంచి ఏదో చెడేదో వాళ్ళు తెలుసుకున్న తర్వాత వారికి గనక సమాధానము లేనటువంటి వారికి దేవుని సన్నిధికి వెళ్తే సమాధానం దొరుకుద్ది, దేవుని వాక్యము చదివితే సమాధానం దొరుకుద్ది, దేవుని సన్నిధిలో మోకరిస్తే సమాధానం దొరుకుద్ది. అలా దేవుడి దగ్గరికి వచ్చి సమాధానాన్ని వెతికి వెంబడించినటువంటి వారు గనక సమాధానమును మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాకని పౌలు గారు మరి చాలా చోట్ల ఈ వాక్యాలు మరి ఈ సంఘమునకు తెలియచేసరి. గనక సమాధానము వాక్యం చదివితే ఎంత సమాధానము, గనక ప్రార్థనలోనికి వెళితే ఎంత సమాధానము. గనక మొట్టమొదటిగా ఎవరితో సమాధాన పడాలి, ఎవరితో సమాధానం పడాలి, ఎవరితో సమాధానం పడాలి? ఏమంటున్నారు? నాకేం వినపడట్లేదు. ఎవరితో సమాధానం పడాలి? ఒక్కరే మాట అండి. ఎవరితో సమాధానం పడాలా? మొదట నీ ఇంట్లో నీ సోదరుడితో. అక్కడ సమాధానం పడి దేవుడి దగ్గరికి రావాలి. అక్కడ సమాధానం పడకుండా ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు సమాధానం ఇస్తాడా? మరి దేవుడు ఎలా సమాధానం ఇస్తాడు? నీతో పాటు నీ సహోదరుడు నీ పోలికతో ఉన్న వారినే క్షమించి దేవుడి దగ్గరికి ఇలా అనేటప్పుడు అంత తప్పిదాలు పెట్టుకుని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నన్ను క్షమించే ప్రభా, ఇలాగ వచ్చేసాను, ఇలాగ అన్నం పెట్టకుండా వచ్చేసాను, ఇలా ఏం చెప్పకుండా వచ్చేసాను, క్షమిస్తాడా? క్షమించడు. కాబట్టి సమాధానం రాదు. మన పొరుగు వారితో, మన ఇంట్లో ఉన్న వారితో సమాధానం పడితేనే ఖచ్చితమైన సమాధానం వస్తుంది. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? సమాధానకరమైన దీవెనిస్తాడు. గనక సమాధానకరమైన దీవెనిస్తాడు. ఆ సమాధానకరమైన దీవెన కావాలి అంటే ముందర ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న పరిస్థితులను గ్రహించి వాటిని అనుసరించి గనక పరిస్థితులతో సమాధాన పడాలి. అలా పడక చేతనవ్వకపోతే వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉన్న వారితో సమాధాన పడాలి. అలా సమాధాన పడి వచ్చినప్పుడే దేవుని సమాధానం దొరుకుద్ది. సమాధానకరమైన దీవెన ఎంత బాగా శాంతికరంగా ఉంటుందో తెలుసండి. సమాధానం లేకపోతే వాక్యం నచ్చదు, వాక్యం చదవం, సమాధానం లేకపోతే మందిరానికి వెళ్ళం, సమాధానం లేకపోతే ప్రార్థన చేయము. గనక బహిరంగ సమాధానాలు కొన్ని, అంతరంగ సమాధానాలు కొన్ని. ఇలాంటి సమాధానాలు అంతరంగంగా ఉన్నాయి ఏంటి? శరీరానికి ఉండే బలహీనతలు వచ్చినాయి, ఇవాళ బాగోలేదు, సమాధానం లేదు, మందిరానికి వద్దు, ఎగ్గొట్టి సమాధానం ఎక్కడ ఉంటుంది? గనక ఎంత సమాధానం లేకపోయినా సమాధానం అని కూడగట్టుకొని దేవుడి దగ్గరికి వస్తే నీకు ఎంత సమాధానం కావాలో అంత సమాధానం ఇస్తాడు. ఇంకొక రకమైన జనం ఉంటారు, అలా తెలుసా? వారు ప్రార్థన చేయాలి, మాకు సమాధానం రావాలి.
మేము మాత్రం ప్రార్థన చేయం. మీదే కేటగిరీ? ప్రార్థన చేసే వరుస, లేకపోతే ఇతరుల మీద ఆధారపడే వరుస? ప్రశ్న వేసుకోండి, అర్థమవుతుంది. కాబట్టి సమాధానకరమైనటువంటి దీవెన ఎక్కడ దొరుకుతుందంటే వాక్యం చదివినప్పుడు, మనలో సంపూర్తిగా మారు మనసు కలిగినప్పుడు, ఆ వాక్యాన్ని చూసినప్పుడు. రోజు చూసే వాక్యమే మనసు పెట్టి చదివితే అదే వాక్యమే ఎంత బాగా ప్రభు మాట్లాడినట్లుగా ఉంటుంది. మనసు పెట్టి చదవలేదు. ఈవేళ నేను బైబిల్ చదివేయాలి అంతే, ఈ సంవత్సరం అంతా చదివేయాలి, లేక ఇన్ని రోజుల్లో చదివేయాలి. గనక అలా చదివి చదువుకుంటూ పోవటం కానీ అధ్యాయాలు మారుతున్నాయి, వచనాలు మారుతున్నాయి, అలాగే మార్చుకుంటా వెళ్తున్నాము. కానీ సారం మాత్రం అర్థం కావట్లేదు. అలా అర్థమయ్యేటట్లుగా చదివితే గనక చాలా బాగుంటుంది. గనక వాక్యం చదివినప్పుడు నా మాట వింటే నా మాట వింటే నేను దీవిస్తానన్న మాట వచ్చింది అనుకోండి, ఇవాళ లెగ్గానే మంచి ఆశీర్వాదం వచ్చింది. లేకపోతే నా పని చేయకపోతే నేను ఊరికే ఉన్నానని వాక్యం వచ్చింది అనుకోండి, చదువుతారా? అది బైబిల్, అది వాక్యం. గనక అదెందుకు చదవరు, ఇదెందుకు చదువుతారు అంటే అది నచ్చింది, ఇది నచ్చట్లేదు. ఇది బైబిల్లోనే ఉంది, అది బైబిల్లోనే ఉంది, అది వాక్యమే, ఇది వాక్యమే. గనక ముందర ఏం చేయాలి? ముందర నిదానంగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. రోజు చదివే బైబిల్ అయినా ఒక్కొక్క నిమిషం ఒకలాగే కానీ అర్థమవుతుంది. ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు అన్ని రకాలుగా అర్థమవుతుంది. గనక దేవుని మరి సమాధానం అనే దీవెన మనం పొందుకోవడానికి దేవుడు మనకి 7 దీవెనలు ఇచ్చాడు. ఒకసారి గుర్తు చేసుకుందాం. గనక మొదటిది విమోచన దీవెన, రెండవది పాప క్షమాపణ దీవెన, మూడవది సంఘములోనికి వెళితే దీవెన, ఆయన రక్తముతో కాపాడి ఆయన తన స్వాధీనములో ఉండేటట్లు చేస్తాడు దీవెన, మూడవది. నాలుగవదిగా కరుణాధారము, మన కోసమే అది ఏర్పాటు చేశాడు, ఇది గొప్ప దీవెన. ఐదవది నీతిమంతునిగా జీవించే దీవెన, ఇది యేసుక్రీస్తు రక్తం వల్లనే కలిగింది. ఆరవది క్షమాపణ, మనకు యేసుక్రీస్తు రక్తం వలన క్షమాపణ దొరికింది గనక క్షమాపణ దీవెన. ఏడవది సమాధానం అనే దీవెన. కాబట్టి 7 దీవెనలు ఈ శిలువ ధ్యాన దినముల్లో ఉన్న ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకొని గనక ఏమి దీవెన, మరి ఏ దీవెనలు మనలో ఉన్నాయో దైవ లక్షణాల పుస్తకం అంతా చదివారా? అమ్మ చదివారా? ఈ పక్క నుంచి ఆ పక్కకి దాంట్లో ఒక అంశం ఉంటుంది, సమాధానం ఉంటే స్తుతించు, లేకపోతే ప్రార్థన చేయి. ఆరోగ్యం ఉంటే స్తుతించు, లేకపోతే ప్రార్థన చేయి. ఇలాంటి అంశాలు దైవ లక్షణ స్థుతులు వస్తాయి. గనక ఒకసారి పుస్తకం చదివి ఒక అంకీ దగ్గర చదివి టిక్కి పెట్టుకోవాలి. మరలా ముందరికి చదువుకుంటూ వెళ్తే ముందర ఏం చదువుతున్నా అది అర్థమవుతుంది. అక్కడక్కడే చదివారు అనుకోండి, ముందరికి వెళ్ళరు, అక్కడక్కడే తిరుగుతారు. పెద్ద పుస్తకాలు తీసుకొని ఒక అంకీ చదవాలి, అక్కడ స్టిక్ పెట్టుకోండి, ఒక పేపర్ పెట్టుకోండి. నా బైబిల్లో ప్రతి గ్రంథానికి మధ్య ఒక పేపర్ ఉంటుంది. నా పుస్తకాల్లో కరం పుస్తకాల్లో ప్రతి పేజీకి మధ్య ఒక పేపర్ పెట్టుకొని ఉంటారు. చదివింది మరలా చదవం. ఆ పుస్తకం అయిపోయిన తర్వాత ఎవరికో ఒకరికి పుస్తకాలు ఇచ్చేస్తారు, మళ్ళీ కొత్త పుస్తకాలు తీసుకుంటారు. నీ అనుభవం ఏది? చదివే అనుభవం ఉందా? గనక నేర్చుకునే అనుభవం ఉందా? సమాధానకరమైన దీవెన మరి అందుకునే అనుభవం ఉన్నదా? కాబట్టి ఈ దీవెనలన్నీ కూడా ప్రభు మన కొరకే ఇచ్చాడు. అట్టి దీవెన ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. మాకు దేవా ఎన్నో దీవెనలు మాకు బహుమానంగా ఇచ్చావు.
మా దగ్గర నీ వచ్చి ప్రశ్నిస్తే, దేవా నీ దగ్గర ఏ వరం ఉంది అంటే, ఏమో ఉందో లేదో నాకు తెలియదు ప్రభు అన్నట్లుగానే ప్రభు మరి ఉంటున్నాం. అలాంటి పరిస్థితులు దేవా ఉన్నటువంటి నైనా హృదయాలను మార్చి దేవా నీ యొక్క దీవెనలు ప్రతిరోజు నేను అందుకొనడానికి కావాల్సిన దీవెనలన్నీ, నేను పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దీవెనలన్నీ ఇచ్చి ఉన్నావు. ఆ దీవెనలన్నీ నా కోసమే, నీవు రక్తము కార్చింది నా కోసమే, ప్రాణాన్ని బలిగా పెట్టింది నా కోసమే. దేవా ఇట్లు ఈ దీవెనలన్నీ అందుకొనటానికి నీ ఆత్మ సహాయము ద్వారా మమ్మలను బలంగా దీవెనలు అందుకొని జీవించే భాగ్యము ధ్యాన దినముల ద్వారా మాకు ప్రసాదించి దీవించి వర్ధెలు చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆది